కృష్ణమోహన్ కృష్ణమోహన్ సక్సెస్ రా. ఇక నువ్వు ఎవరినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మీ నాన్న అన్నయ్యలు ఇక నేనేమీ చేయలేరు. మందేమన్నా కొట్టావా? నేను చెప్పే వార్త వింటే నువ్వు మందు కొట్టకుండా చిందులేస్తావు. మొన్న మీ రామకృష్ణ నేను పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాడు? తను గోటకు బ్రహ్మచారం చెప్పాడు కదా, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. నువ్వు నమ్మడం లేదు కదా? ఆయన ప్రతి నెల 5 రోజులు వెళ్ళేది ఆంజనేయ స్వామి కొండకు కాదు, తన భార్య బిడ్డల దగ్గరికి. నేను ప్రూఫ్ తోనే వచ్చాను. ఈమె పేరు లలిత, మీ వదిన. ఇన్నాళ్లకు మంచి పని చేసావురా. దీన్ని ముందుంచుకుని శిఖండి సాయంతో అర్జునుడు భారత యుద్ధం చేసి గెలిచినట్టు నా ప్రేమను జయించేతేస్తాన్రా. ఏమండి, లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కదూ? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ? ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడే లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. ఎవరు? వదినా, వదినా, లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్. కృష్ణమోహన్? ఏ కృష్ణమోహన్? వదినా, మీ మరిది కృష్ణమోహన్ ని. ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదా? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా, పిల్లలేరి? పిల్లలు బాబాయ్ వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు, నేను మీ బాబాయ్ రా. ఒక్కసారి నన్ను బాబాయ్ని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలు రా. ఇది మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా, ఎత్తుకో. నేను మీ బాబాయ్ రా. బాబాయ్ని పిలు, బాబాయ్ని పిలు. అయ్యో, మా పాపని లేవు. వదినా, నేనెవరికి వద్దుని కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా, పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లలను చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా, మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంట్ గా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితుల్లో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయ మాకు. పడిపోయింది కదూ? పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ గారు, నా పేరు వీడికి తెలిసింది. గోపాలకృష్ణ నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే, తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? తన్నేనంటే బడ్డి కొట్టు నా కొడుక. నా కొప్ప కొల్లెట్లో కలిపావు కదరా. నన్ను తిడతారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతానండు. తాళం వేసిన చాలు, తొందరగా రండి. మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదే. పోయి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరగనందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా?
నువ్వు ఒక్కడే సంసారం చేస్తూ సుఖపడితే చాలా రైట్ రారా వెళ్ళి నాన్న తీసుకున్నా మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను నేను వెళ్ళిస్తా కదా నన్ను వదులు ఎవరాపైనా మేము వెళ్ళికిరుతాం. నా మాట వినరా. నేను విన్ను అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లని చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభం లేదు కృష్ణమోహన్. నువ్వు నోరు మీరా ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లని చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రారా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా. ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అన్నయ్య ఒట్టేశావు. నీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశాను. లలిత పిల్లల లోపల తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు. అది అసలు ఏమైందంటే రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న అని మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే ఏమైనా గొడవ అవుతుందా? తెలిస్తే నిన్ను చంపేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణయ్య పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? నీకు అంతా తొందరే. అది పాడికి నాన్నకి చెప్పేసి ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే అప్పుడు నాకు ముగ్గురే కొడుకులు. వాడికి బదులు నిన్ను చంపి పాతి పడతాను. ములిగా నక్క మీద తాటిగా పడ్డట్టు ఆ టెంపో కెళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహ గారు అసలే కోపిష్టి. ఈ పారి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా ససనం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళేవాడు ఎక్కడ తెచ్చాడు? ఇంకా రానే లేదు. త్వరగా వెళ్ళి చూడరా, లేకపోతే దొరికిపోతాం. వచ్చేస్తుంటా అండి. ఈ లోపల సామర్థ్యండి. అలాగే. అదెక్కడికండి? అవును, ఇదెక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా? ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు ఈ గొడవ కథది కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సతనం అయిందా? అయిందండి. ఇదిగోండి అందులో చెప్పు వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెల డబ్బా అండి. అరిసెలాని పిండి అసలా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. లలిత, పిల్లలు అమ్మో, రివర్స్ మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు. ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు. బలరాముడు ఆ రామకృష్ణ ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఊరు వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడు అన్ని వివరాలు నాకు కావాలి. ఈ రోజు నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది. వాడే అర్ధరాత్రి వచ్చిన నన్ను గెలవందే ఇంట్లోకి రాకూడదన్నానని చెప్పు.
ఓ